నమస్తే అండి. నేను మీ సిడి రావుని. నేను ఏపీ స్టేట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. బాగున్నారు అనుకుంటున్నాను. చూడండి, ఈ టైప్ ఆఫ్ రాళ్ళు, ఈ రాళ్ళని క్వార్జైట్స్ అంటారు అండి. ఈ రాళ్ళు ఉన్న చోట వాటర్లో ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. మీ పొలాల్లో ఈ రాళ్ళు అనేవి ఒక గట్టులాగా ఉందనుకోండి, ఆ వీన్ అని, దీన్ని వీన్ అంటారు, క్వార్జ్ వీన్ అంటారు. ఈ క్వార్జ్ గ్రౌండ్ వాటర్ అంటే బోర్లు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఈల్డింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే ఈ క్వార్జ్ వీన్ ఎక్కడైతే ఉందో అక్కడ డౌన్లో బోర్లు కొడితే వాటర్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి, ఇది అంతా వీనండి, క్వార్జ్ వీన్ చూడండి. ఇలాగా క్వార్జ్ వీన్ మీ పొలాల్లో కానీ, ఇదంతా క్వార్జ్ వీన్ అండి, ఇదంతా క్వార్జ్ వీను. ఈ క్వార్జ్ వీన్లో క్వార్జ్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది, క్వార్జ్ పర్సెంటేజ్ వాటర్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి. ఈ క్వార్జ్ వీన్ మీ పొలాలు ఇలా ఒక గట్టులాగా ఉండి ఇలా ఉంటే ఈ డౌన్లో కొడితే, ఇది ఆల్రెడీ చూడండి, మనం ఈ జర్రలాగా చూడండి, ఈ డౌన్లో కొట్టామనుకోండి, డౌన్లో కొడితే ఇక్కడ రొటేట్ అవుతుంది కండి, ఇక్కడ వాటర్ ఉందని మనకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఈ డౌన్లో కొడితే వాటర్లు అనేది పడే అవకాశాలు ఎక్కువ ఉంటుందండి, ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అప్ స్ట్రీమ్లో కొట్టారనుకోండి, వాటర్లు కొంచెం తక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అప్ స్ట్రీమ్లో కొట్టకూడదు, ఏదైనా డౌన్ స్ట్రీమ్లో కొట్టుకోండి, వాటర్లు ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది.